అన్న ఏంటి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్‌లో ఈసారి గెలిపేవరన్న ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలా రోషయ్య గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్‌లో ఈసారి ఎవరు గెలుపుండే అవకాశం ఉంటదన్న? గుంటూరు పార్లమెంట్ మొత్తం హ్మ్. పెంసాని చంద్రశేఖర్ గారు 100% కొడతారు. ఎందుకన్నా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకు కొడతారన్న? నమ్మకం లేదు. వైసీపీ పార్టీ ఎటువంటి నమ్మకం లేదు. హ్మ్. ఎటువంటి వాళ్ళ మీద మనకి జరిగింది ఏమి లేదు, మంచి లేదు. మంచి ఎత్తుక్కుంటే 5 పైసలు జరిగితే, చెడు ఎత్తుక్కుంటే 95 పైసలు జరిగింది. హ్మ్. అంత నష్టపోయాం మనం. ఏమన్నా సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తా ఉన్నారు. పథకాలు దేనికన్నా అన్న ఎన్ని పెరిగినాయి మీరు చెప్పండి. ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చాడన్న, డబ్బులు తీసి పక్కన పెట్టు. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది, పప్పుల రేట్లు ఎంత ఉన్నాయి, నిత్యావసర వస్తువులు ఎంత పెరిగినాయి, డీజిల్ పెట్రోల్ ఎంత పెరిగినాయి, ఇవన్నీ మనం ఎక్స్ట్రా అమౌంట్లు కడతాం. ఇవన్నీ లెక్కలేస్తే మనకి ఎంత వస్తాయి? మన జేబులో డబ్బులు తీసి ఒక 10 రూపాయలు తీసాడు అనుకోండి, ₹1 మన జేబులో వేస్తున్నాడు, ₹9 అతను జేబులో వేసుకుంటున్నాడు. నేను ఆటో తోలుతాను, వ్యవసాయం చేస్తాను, అన్ని చేస్తాను. మనకి దానివల్ల మనకు వచ్చిన ఆదాయం ఏంటి? పిల్లలు ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, చాలా మంది యువత ఉన్నారు, ఒక్కరికి ఒక ఉద్యోగం ఇప్పించాడా? ఏమన్నా తీసుకొచ్చారు కంపెనీలు? మన ఆంధ్ర సచివాలయం ఉద్యోగాలు ఇప్పించామని చెబుతా ఉన్నారు. సచివాలయం ఉద్యోగాలు ఏమి ఇప్పించారు? ఈ వాలంటీర్లు ఇచ్చాడు. ₹5,000 బీటెక్ చేసి ₹5,000 నువ్వు చేస్తావు జాబ్? అసలు 5,000కు దాడ మనిషి చేసిద్దా? ₹5,000 వరకు అంటే ఏంటన్నా? ఏమొస్తాయి 5,000? సరే నువ్వు ఇచ్చే సరుకులు, నువ్వు పెట్టిన సరుకుల ధరలు చెప్పండి. 5,000కి ఏమొస్తాయి? టక్కుని చెప్పాను. వాటి వల్ల ఉపయోగం ఏంటి? మనకి జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంతమంది జీవితాలు ఉద్యోగాల పనికి రాకుండా పోతాయో ఎవరని చెప్పండి మీరు. ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉద్యోగం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులు కష్టపడి చదివించుకుని వాళ్ళంతా ఏమైపోతారు? వీడు ఉద్యోగం రాదు, పొలం పని చేయలేడు, కష్టం చేయలేడు, ఆటో తోలుకుంటాక ఆటోలకు లేవు. ఆటో బయటకు వెళ్తే ఇప్పుడు ఆర్టీఓ రాస్తున్నాడు కేసులే, వీళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు రాస్తున్నాడు. వాహన మిత్ర ఇస్తున్నాడు వాహనం మీద 10,000 దేనికి ఇస్తాను అన్న? సరే 10,000 ఇస్తున్నావు, ఒక ఆర్టీఓ స్టార్టింగ్ కేసు ₹2,500. ఒక ఆర్టీఓ స్టార్టింగ్ కేసు ₹2,500. ఈ సంవత్సరం గ్యాప్ ఉంది మనకి వాహన మిత్ర ఇవ్వడానికి. ఈ సంవత్సరంలో నువ్వు 4 సార్లు పడుకుంటే నీ 10,000 నువ్వు తీసేసుకున్నావు. ఓకేనా? అదే అయిపోయింది. ఆటో స్పేర్ పార్ట్స్, సామాన్, ఐరన్ ఏదైనా సరే మేము ఒక 1,500 తీసుకొని వెళ్తే మాకు ఆటో పూర్తి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇవాళ ₹5,000 తీసుకెళ్తే ఒక ₹10 అప్పు పడి వస్తున్నాం మెకానిక్. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? ఇంకా ఆటోల సర్వీసులు మరి ఏం చేయాలి? ఇంకా అందుకే మాకు వద్దన్న, ఈ ప్రభుత్వం వద్దు మాకు. నేను దండం పెడతాం, 2 చేతులు దండం పెడతాం జగన్ గారికి. అంతటితో నమస్కారం, ఇక చాలయ్యా, ఇంట్లో కొనుక్కోండి. ఇక మేమంటూ వేసుకుంటే జనసేన గెలిపించుకుంటాం ఇక్కడ లోకల్. అక్కడ గుంటూరు వచ్చేసి పెమ్మసాని గారిని గెలిపించుకుంటాం. 100% న్యాయం జరిగిద్దని ఆశ ఉంది. ఇంకోటి, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళని మనం వెలికి చూపించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు కూడా. చాలా చేశారు వాళ్ళు. ఒక రోడ్లు తీసుకోండి అన్న, ఎక్కువ వద్దు, మనం ఎక్కువ దూరం వద్దు, రోడ్లు తీసుకుందాం. మాకు గుంటలో ఎంతమంది చచ్చిపోయారు లెక్క చెప్పమంటారా? మాదే కొలకలూరు 2 పంచాయతీలో, కొలకలూరు పంచాయతీ దాదాపు 5-6 చనిపోయారు. మరి వాళ్ళని తీసుకొచ్చేస్తారా వీళ్ళు? ఒక రోడ్డు వేసారా? ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు నిత్య కూలి చేసుకోవాలి. మా కూలి అంతా ఒక 500-600 ఉంటుంది అన్న. ఒక వెళ్ళి ఆయిల్ ప్యాకెట్లు 4 కొనుక్కొచ్చుకోవడానికి మంత్లీ వచ్చేసి నెలకు 4 ఆయిల్ ప్యాకెట్లు పడతాయి. 4 ఆయిల్ ప్యాకెట్లు వచ్చే రేటు మరి ఒక రోజు ఒక సగటు మనిషి చేసిన కూలి సరిపోతుందిగా. ₹50 మందు చీప్ క్వార్టర్. నేను షాపులో అంతకుముందు గతంలో చేశాను కాబట్టి చెప్తున్నాను. గతంలో ₹50 చీప్ క్వార్టర్. ఓ మీడియం వచ్చేసి ₹80. ఈ రోజు పిచ్చి చీప్ వచ్చేసి ₹130. మామూలు మీడియం వచ్చేసి ₹200 తీసుకుంటున్నారు. సగటు మనిషి సంపాదించేది ₹600 కూలి వేసుకున్నాం. వాడు వస్తా ఆఫ్ వేస్తాడు, దాంట్లో మంచిగా అంటాడు, డ్రింక్ అంటాడు, వేస్తున్నాడు, అయిపోయినాయి. పెళ్ళం పిల్లలు ఏందని బతారు? ఇసుక తీసుకున్నారు, ఇసుక ఆపేశారు. ఎంతమంది ఊరేసుకుని చచ్చిపోయారు తెలుసా మీకు? ఎంతమంది అన్యాయం అయిపోయారు, ఎంతమంది కుటుంబాలు, పనులు లేవు. ఈ రోజుకి ఇసుక 10,000 లారీ. గత టీడీపీ ప్రభుత్వంలో నేను ఇల్లు కట్టుకున్నా, ₹1,500 తోలి ఇల్లు, ఇంటి గదులు కూడా అదే పోసాను. మరి ఈ రోజుకి ఏం చేశారు వాళ్ళు? మరి నా జీవితాలు ఎంతమంది నాశనం అయిపోయినాయి, ఎంతమంది రోడ్డు పాలు అయిపోయారు తెలుసా? మధ్యతరగతి కుటుంబాలు, కాయ కష్టం చేసుకునే కుటుంబాలు నాశనం అయిపోయారన్న. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది పెద్దగా చెప్పాలని ఉంది, కానీ చెప్పే పరిస్థితి కాదు. అయితే ఇక్కడ గెలుపు పెమ్మసాని గారు 100% అన్న. అసలు దాని గురించి ఆలోచించు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఆయన మన తన అందరం కలుపుకొని వెళ్ళిపోతా ఉంటే చాలు. మాకు ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము జనసేన తరపున కానీ టీడీపీ తరపున కానీ ఎటువంటి రూపాయి వెళ్ళి ఆశిస్తాం. ఎటువంటి పని కావాలని మాకు ఇది చెయ్యి అని కూడా అన్నాం మేము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంత ఏం చేయాలో కూడా, అంతా చేసుకెళ్ళిపోతారు. లేదు గ్రామానికి మీకు ఏం కావాలి అని చెప్పి మాకు నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్య వచ్చి అడిగారు, మీకు ఏమన్నా పనులు అయిపోయినాయి, ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసాం. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకు వచ్చి వైసీపీ ప్రభుత్వాలు అడిగిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు. ఈ కాలువలు చూడండి, రోడ్ల మీద నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, అక్కడ ఒక్కసారి ఆ పరిస్థితి ఏంటి? వర్షం వస్తే మగాళ్ళు నీళ్ళలో తిరగాలి. ఇంకెందుకన్నా మాకు వైసీపీ?
డబ్బులు ఇస్తున్నాం అంటారు. మా డబ్బులు మాకు ఇచ్చి మేము ఇస్తున్నాం అంటారు. మీ జేబులో ఏం తీసినట్టు? డబ్బులు లేదు, ఏం లేదు, అంతా మాయ. 10 రూపాయలు తీసుకుంటున్నారు, 9 జేబులు వేసుకున్నారు, రూపాయి మాకు ఇస్తున్నారు. మా 9 పోతున్నాయి, 5 వస్తలు ఎవడబడ్డ అమ్మ రూపాయి ఇచ్చాడు అంటున్నారు. అది మార్చుకుంటే జనం డబ్బు కాసి పెడతాం మానేస్తే మన బతుకులు మారతాయి. ఇది మాత్రం జనం అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.